నిన్నటి దినం కౌన్సిల్ సమావేశంలో వరదరాజిరెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం వివాదాస్పదమైంది. పిట్కో ఇళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే పేదవాళ్ళ కోసం అవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్చివేసిందని, కూల్చివేసే ప్రయత్నంలో అందుకు సంబంధించిన కడ్డీలను మట్టిని అమ్ముకున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని, ఆ కడ్డీలు ఎక్కడున్నాయి, ఆ మట్టి ఎక్కడుంది, కూల్చివేసినారు. ఇది ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన అంశం. ఎందుకు ఇది వివాదాస్పదమైన అంశం అంటానా అంటే కనుక అవగాహన రాహిత్యం చేత మాట్లాడుతున్నాడు ఆయన. విషయ పరిజ్ఞానం పెద్ద ఆయనకు లేదు. పిట్కో ఇళ్లకు సంబంధించి విషయ పరిజ్ఞానం పెద్ద ఆయనకు లేదు. కనీసం అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయడం లే. దానికి తోడు వయస్సు పైబడింది, చాదస్తము, బుద్ధిమాందవ్యము, మతిమరుపు, కోపము, ఇవన్నీ కూడా ఆయనలో సహజమైనటువంటి వృద్ధాప్యం వల్ల సంక్రమించే లక్షణాలు. అది నేనేమి కాదనను. వీటన్నిటికి తోడు ప్రభుత్వంలో ఉన్నాడు. నేను ఏం మాట్లాడినా, నేను ఏం చేసినా జరుగుతుంది, నాకు తోడు మళ్ళీ పోలీసు వాళ్ళు ఉంటారు, ఏదానికైనా మంచికి చెడ్డకని చెప్పి ఒక నమ్మకం. ఇది నిన్నటి వివాదాస్పదమైన అంశానికి కారణం. ఏం మాట్లాడతాడు ఆయన? టిట్కో ఇల్లు మేము కట్టినాము, పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దాన్ని పడగొట్టేసినారు, ఆడుండే కడ్డీలు అమ్ముకున్నారు. దానికి వైస్ చైర్మన్ బంగారెడ్డి, మరో వైస్ చైర్మన్ కాజా, మా పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా సమాధానం ఇచ్చినారు. కొంత తెలిసి కొంత తెలియక ఎందుకు మాట్లాడతారయ్యా? రేపటి సమావేశం ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన అధికారులందరూ కూడా పిలిపించి ఒక మీటింగ్ జరుపుదాము. ఎవరు కూల్చినారు, ఎవరు కడ్డీలు అమ్ముకున్నారు, ఎవరు ఏం చేసినారనే విషయాలన్నీ వాళ్ళే చెప్తారు. అదే సందర్భంలోనే అక్కడ ఎంఐజీ లేఅవుట్ వేస్తే లబ్ధిదారులు డబ్బు కట్టినారు, ఇప్పుడు ఇంకా ఏ వర్క్ జరుగుతుందా జరగలేదా అనే అనుమానం లబ్ధిదారుల్లో ఉంది కాబట్టి వారికి భద్రత ఏంది, వారికి వివరణ ఇవ్వండి అని చెప్పి సీనియర్ కౌన్సిలర్ ఒరుకూటి ఓబిరెడ్డి గారు ప్రశ్నించినారు. ఒరుకూటి ఓబిరెడ్డి గారు ప్రశ్నించినటువంటి అంశం సహేతుకమైంది. అది నిజంగా అవసరమైంది, ప్రజలకు అవసరం. అది మేము డబ్బు కట్టినాం, ఏమైంది, ఇది ఇంకా మా చేతికి రాలేదే, ఏం జరుగుతుంది అనేది అనుమానం ఉంటుంది కాబట్టి వివరణ ఇవ్వాలా. దానికి పూర్తి బాధ్యత వహించాల్సినది సభ, అధికారులు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రజలకు వివరణ ఇవ్వాలా.